ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో ఫిల్ హ్యాండిల్ ని ఏ విధంగా యూజ్ చేస్తాము? ఆ ఫిల్ హ్యాండిల్‌ని ఎప్పుడైనా సరే హైడ్ చేసుకోవడం ఎలా? ఇన్ కేస్ హైడ్ అయ్యి ఉంటే దాన్ని అన్‌హైడ్ చేసి ఎనేబుల్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం. అసలు ఫిల్ హ్యాండిల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ అనేవి ఉన్నాయి. ఈ మార్క్స్ నేను టోటల్ చేస్తాను. ఇది తెలుగు, ఇంగ్లీష్, హిందీ టోటల్ చేసి మనం ఇక్కడ ఫిల్ హ్యాండిల్ ఉంది చూసారండి? ఫిల్ హ్యాండిల్ అంటే ఏంటి? మనకి ప్లస్ సింబల్ అండి. ఈ ప్లస్ కాదండి. ఇది సెలక్షన్ సింబల్ అండి ఇది. సో, ఇదండి ఇక్కడ మనకి బ్లాక్ కలర్ ప్లస్ వస్తుంది చూసారండి? దాన్నే ఫిల్ హ్యాండిల్ సింబల్ అని మనం పిలుస్తాము. ఈ ఫిల్ హ్యాండిల్ సింబల్ యూజ్ చేసి మనం డ్రాగ్ చేస్తే మిగతా వాటి డేటా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి డేట్స్ ఉన్నాయి. ఈ డేట్స్‌ని కూడా మనం ఫిల్ హ్యాండిల్ యూజ్ చేసి డ్రాగ్ చేస్తే మనకి నెక్స్ట్ డేట్స్ అనేవి వస్తాయి. అలాగే వీక్ డేస్ ఉన్నాయి చూడండి. ఈ వీక్ డేస్ కూడా మనం సేమ్ ఫిల్ హ్యాండిల్ పెట్టి యూజ్ చేస్తే థర్స్‌డే తర్వాత ఫ్రైడే, సాటర్‌డే, సండే, మండే అలా రిపీట్ అవుతా వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి సండే, మండేలు సేమ్ మనకి రిపీట్ అవుతా ఉంటాయి. ఇదంతా కూడా దేన్ని యూజ్ చేసుకొనండి మనం ఫిల్ హ్యాండిల్‌ని యూజ్ చేసుకొని చేస్తామండి. ఇన్ కేస్ ఈ ఫిల్ హ్యాండిల్ అనేది ఎప్పుడైనా సరే మీకు ఇక్కడికొచ్చాక డిస్‌ప్లే అవ్వకపోతే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ షీట్‌లో చెక్ చేయండి. మనకిక్కడికి వెళ్తే ఫిల్ హ్యాండిల్ అని కనిపిస్తుందండి. లేదండి ఓన్లీ ఈ వైట్ కలర్ సెలక్షన్ సింబల్ మాత్రమే కనిపిస్తుంది గానీ, ఫిల్ హ్యాండిల్ సింబల్ అనేది మీకెక్కడా కూడా కనిపించట్లేదు. సో, ఇలా ఎప్పుడైనా సరే మీకు ఫిల్ హ్యాండిల్ అనేది డిస్‌ప్లే అవ్వకపోతే, దాన్ని ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అనేది చూద్దాము. హైడ్ చేసుకోవాలన్నా అదే ఆప్షన్, అన్‌హైడ్ చేసుకోవాలన్నా అదే ఆప్షను. సో, మనం గో టు ఇక్కడ ఆఫీస్ బటన్‌లోకి వెళ్ళండి. ఆఫీస్ బటన్‌లోకి వెళ్లి ఎక్సెల్ ఆప్షన్స్ అనేది క్లిక్ చేయండి. ఈ ఎక్సెల్ ఆప్షన్స్‌లోని అడ్వాన్స్‌డ్‌లోకి వెళ్ళండి. అడ్వాన్స్‌డ్‌లోకి వెళ్తే 1, 2, 3 అండి. 3 పాయింట్ ఎనేబుల్ ఫిల్ హ్యాండిల్ అండ్ సెల్ డ్రాగ్ అండ్ డ్రాప్ అని ఉంది చూసారండి? దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఫిల్ హ్యాండిల్ అనేది ఎనేబుల్ అవుతుంది. క్లిక్ ఓకే చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఫిల్ హ్యాండిల్ అనేది ఎనేబుల్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి ఫిల్ హ్యాండిల్ ఎనేబుల్ అవుతుంది. దీన్ని డ్రాగ్ చేసినా పర్లేదు. డబుల్ క్లిక్ చేసినా టోటల్ డేటా అనేది రావడం అయితే జరుగుతుందండి. అలాగే ఇక్కడ చూడండి డే టు డేని వీటిని కూడా మీరు జస్ట్ ఫిల్ హ్యాండిల్ యూజ్ చేసి డ్రాగ్ చేసుకుంటే నెక్స్ట్ డేస్ అనేదైతే వస్తుంది. అలాగే ఇక్కడ సండే, మండేలు ఇవి ఉన్నాయి చూడండి. వీటిని కూడా మీరు జస్ట్ డ్రాగ్ చేసుకుంటే మీకు జనవరి, ఫిబ్రవరి, సండే, మండేలు ఈ విధంగా వస్తాయి. ఈ ఫిల్ హ్యాండిల్‌ని యూజ్ చేసి మాక్సిమం కాలిక్యులేషన్స్ అన్నీ కూడా మనం ఎక్సెల్‌లో అయితే ఈజీగా చేయగలుగుతాము. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.